నమస్తే అండి, నా పేరు బాలాచిరబైన. ఈ వీడియోలో గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ సంబంధించి 2015-16 అనుబంధ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేసులు గతంలో ఆల్రెడీ పడడం జరిగింది. అది ఇప్పటివరకు కూడా ఇంకా ప్రాసెస్ ముందుకు పోయినటువంటి సంగతి చాలామంది గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులు సెలెక్టెడ్ 1:3లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గత జడ్జిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైతే రాంగ్ బబుల్, డబుల్ బబుల్, వైట్నర్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే వాళ్ళని తీసేయాలని జడ్జిమెంట్ వచ్చిందో, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్లో మళ్ళీ ఒక టాప్ 6,000 మెంబర్స్ ఓఎంఆర్లను ఫిజికల్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ 1:3 పిలవాలన్నట్టు ఆ జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఆ జడ్జిమెంటు ఆల్రెడీ దాన్ని కొంత ప్రాసెస్ రన్ చేస్తున్న టీఎస్పీఎస్సీ ఆ సందర్భంలోనే ఈ వీళ్ళని ఎవరినైతే తొలగించాలి, ఎవరైతే పర్సనల్ బయోడేటాలో తమ హాల్ టికెట్ నెంబర్లను కానీ లేకపోతే బుక్లెట్ కోడ్ని కానీ తప్పేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించాలని జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. ఆ తొలగించాలని జడ్జిమెంట్లో ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ పైన మళ్ళీ అప్పీల్కు వెళ్ళినట్టు సమాచారం. ఆ అప్పీల్కు వెళ్ళినటువంటి ఆ కేసులు ఇప్పుడు మళ్ళీ 4 కేసులు వేసినట్టు సమాచారం ఉంది. ఈరోజు 26/11/2018 ఈరోజు బెంచ్ మీదకి రావడం జరిగింది. ఆ కేసు సంబంధించి ఆ 4 కేసుల వివరాల్లో ఒక్క కేసు వైట్నర్ సంబంధించిన కేసు వివరాలు మాత్రం తెలియరాలేదు. 3 కేసులకు సంబంధించిన వివరాలు మాత్రం పూర్తిగా మన దగ్గర ఉన్నాయి. రిట్ అప్పీల్ పిటిషన్ 15/25/2018 ఇది ఒక కేసు. అదేవిధంగా రిట్ అప్పీల్ పిటిషన్ 15/27/2018 ఇది రెండవ కేసు. రిట్ అప్పీల్ పిటిషన్ 15/60/2018 ఇది మూడవ కేసు. ఇది ఆల్రెడీ 3 కేసులు ఒక 1 వీక్ బ్యాకే వేయడం జరిగింది. 25వ తారీఖు అంటే ఒక 2 డేస్ బ్యాక్ ఇంకో కేసు కూడా వేసినట్టు తెలిసింది. మొత్తం 4 కేసులు ఈరోజు 26/11/2018 బెంచ్ మీదకి రావడం జరిగింది. అయితే ఈ 3 కేసులను కూడా ఇద్దరు అడ్వకేట్స్ 4 కేసులను కూడా ఇద్దరు అడ్వకేట్స్ వాదించడం జరుగుతుంది. ఇద్దరిలో మా ఎస్ రామచంద్రరావు, భరత్ బాబు గారు, అదేవిధంగా సుధీర్ అడ్వకేట్ గారు, అదేవిధంగా గంగయ్య నాయుడు, బొబ్బిలి శ్రీనివాస్ అడ్వకేట్ గారు ఉన్నట్టు సమాచారం. అయితే ఈరోజు కేసు అప్డేట్ విషయం ఏంటంటే ఈ గ్రూప్ 2 కేసు ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ స్టే కొరకైనా కావచ్చు, లేకపోతే జడ్జిమెంట్ స్టే కొరకైనా కావచ్చు, వీళ్ళు ఈరోజు అడగడం జరిగింది ఏది గ్రూప్ 2కి సంబంధించి. కానీ ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేరా అనే విషయం తెలియకుండానే ఈరోజు సంజయ్ కుమార్ జడ్జి గారు బెంచ్ మీదకి వెళ్ళడం జరిగింది. ఇది అప్పీల్ పిటిషన్. అయితే ఎవరైతే గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడిషనల్ ఏజీ గారు ఇలాంటి కేసులు, ఈ తరహా కేసులు ఆల్రెడీ సీజే దగ్గర ఉన్నాయి. ఆ సీజే దగ్గర ఎఫ్బీఓ కానీ అదేవిధంగా టీఆర్టీ మీద కూడా ఇలాంటి రాంగ్ బబ్లింగ్ సంబంధించి, డబుల్ బబ్లింగ్ సంబంధించిన కేసులు సీజే బెంచ్ మీద ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా అక్కడికి మార్చితే అన్ని జడ్జిమెంట్లు సీజే గారు చూసుకునే అసలు అవకాశం ఉంటుంది. సిమిలారిటీ కేసులు కాబట్టి అక్కడ చేంజ్ చేయమని అడగడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఈరోజు అప్డేట్ ఇంతవరకు సమాచారం అందింది. సో దాంతో ఈ కేసు ఇప్పుడు ఏదైతే ఈ రాంగ్ బబుల్, డబుల్ బబుల్, లేకపోతే అసలు బబుల్ పర్సనల్ డేటాలో అసలు చేయకుండా మర్చిపోయి రావడం, లేకపోతే వైట్నర్కు సంబంధించి ఎవరైతే గతంలో ఇన్విజిలేటర్లు కొంత సప్లై చేసిర్రు, వాళ్ళే చేసిరనే వివాదం ఉందో అదొక వైట్నర్ సంబంధించిన వాళ్ళు, ఈ విధంగా ఒక 4 కేసులకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు 4 కేసులు మళ్ళీ స్టే కొరకు వెళ్ళినట్టు సమాచారం. ఇంకా ఏమైంది, సీజే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది, నిజంగా స్టే వస్తుందా, లేకపోతే ప్రాసెస్ కంటిన్యూ చేసుకో అని చెప్తుర్రా, లేకపోతే ఇంకే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుర్రు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజుకి మనకు అందినటువంటి సమాచారం 26/11/2018కి ఒక కేసు అప్డేట్ మాత్రం ఇది సీజే దగ్గరికి మారవలసిన అవసరం ఉంది. ఇలాంటి సిమిలారిటీస్ కేసులకు సంబంధించి మాత్రం అక్కడనే ఉన్నాయని చెప్పడంతో ఈరోజు ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ లిస్టింగ్ డేట్ ఎప్పుడు ఏందనేది చూసి మీకు మళ్ళీ గ్రూప్ 2 కేసుకు సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కొత్తగా ఇప్పుడైనా వీడియో చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే
నాది సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ బటన్లో కనిపిస్తుంది. అదేవిధంగా గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నా నుంచి సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అందించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా గ్రూప్ 2 ప్రిపరేషన్గా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆ గ్రూప్ 2 బుక్స్కి సంబంధించి కానీ లేకపోతే టిప్స్కి సంబంధించి కానీ మరిన్ని మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది అండి మీ బాలాచరపైన మరింత సమాచారంతో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. అప్పటి వరకు సెలవు.